సార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇక్కడ నిలబడినటువంటి నాయన నీ ప్రియబిడ్డ ప్రభా ఇక మందిరం కోసం ఎంతో పరిచయం చేశాడు నాయన తండ్రి. మరి తను నీ పిలుపుని అందుకొని వచ్చాడు. ఇదిగోనైనా తన భార్య యమున, ఈ ఇరువురు బిడ్డలు నైసి స్పైసులు ప్రభా తండ్రి. నాయన విడవబడినటువంటి వారు చేరదీసేవాడు నీవే, భర్త లేనటువంటి వారికి నీవే భర్తవి, తల్లి లేని వారికి నీవే తల్లివి, తండ్రి లేని వారికి నీవే తండ్రివి నాయన ప్రభా. ఈ బిడ్డలను నీవు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి నాయన. ఆ స్మృతులు మాకు ఉన్నాయి ప్రభా, అద్భుతమైన స్మృతులు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆ కుటుంబానికి నేను గొప్ప దీవెనను తప్పక నా పరిచర్య ఫలము బిడ్డలు అనుభవించుటకు నీ కృపా సహాయం దయచేయమని వేడుకున్నాడు. బిడ్డలను ధైర్యపరిచి బలపరిచి రాగల దినాల్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదని అద్భుత సాక్ష్యాలతో మయంపరిచి భాగ్యం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి అలాగే మన రమేష్ నిజంగా పరిచర్య విషయంలో, సండే స్కూల్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో బ్లడ్ బ్యాంకులు ఎంత బిజీ అయినప్పటికీ కూడా ఆ బిడ్డ మానక వాననక ఎండనక బిడ్డ కూడా ఎంతో శ్రమ పడ్డాడు. మనతో పాటు మన ప్రయాణాలు ఎంతో శ్రమ పడ్డాను రమేష్ అన్నికి సండే స్కూల్ బిడ్డలు ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాను. థ్యాంక్ యూ. దేవుని నామాన్ని వందనాలండి. ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకే దేవునికి వేలాది వందనాలండి. మన ప్రయాణం అంతట్లో కూడా మనం ఈరోజు ఇక్కడ ఇలా నిలబడడానికి ఇంకా ముఖ్యమైన ఒక వ్యక్తి కూడా ఉన్నారండి. ఆయన వెంకటేశ్వరరావు గారు, మన లాయర్ గారండి. యాక్చువల్గా మనం ముందు ఇంకో లాయర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మనల్ని వేరే వాళ్ళకి అమ్ముడు పడిపోయి మన స్థలం మనకు కాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారండి. అటువంటి టైంలో దేవుడు మనకు ఆయన చూపించారండి, కాకర వెంకటేశ్వరరావు గారు. ఆయన మన స్థలం గురించి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో వాళ్ళతో మాట్లాడి చేశారండి. నిజంగా మనం కోర్టులో వేసినప్పటికీ మనకి సాధించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినేమోనండి. కానీ ఆయన ఏం చేశారంటే ఎటు నుంచి వెళ్తే దానికి సొల్యూషన్ ఉంటుందో దాన్ని ఆయన పట్టుకొని వాళ్ళతో మాట్లాడి, అమ్మ మీకు ఇంకే ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇందులో అడుగుపెట్టినప్పుడు దేవుడు మనల్ని రీతిగా ఆశీర్వదించాడండి. ఆయనకు కూడా ఒక్కసారి బిగ్ క్లాప్స్ కొట్టాలండి మీరు అందరూ కూడా. అలాగే మనం ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే అది దేవుని కృప అండి. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రేమ వందనాలండి. అలాగే ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరందరూ కూడా ప్రేమ విందులో పాల్గొని మీ సంతోషాన్ని పాల్పంచుకొని అందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని దేవుని నామాన్ని కోరుకుంటున్నాను. ఆమె. దయచేసి సంఘమంతా లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి క్షమించండి, కొంచెం లెంగ్ది అయింది. మా సంఘ బిడ్డలకి అందరికీ కూడా అలవాటు ఇది, కాకపోతే కొంచెం దూరం నుంచి వచ్చేటువంటి బిడ్డలకి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా క్షమాపణ అడుగుతూ దయచేసి మరొక్కసారి మరి మా పక్షంగా కూడా